ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏడాది ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. ఈ సంవత్సరం తెలంగాణ బోనాల దశాబ్ది ఉత్సవాల పేరుతో బోనాల జాతరను నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. బోనాల జాతర నిర్వహణకు గాను అడగగానే 20 కోట్ల రూపాయలను విడుదల చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సురేఖ ధన్యవాదాలు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆషాఢ బోనాల ఉత్సవాలను నిర్వహించే అమ్మవారి దేవాలయాల కమిటీలకు బోనాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఈ రోజు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పలు ఆలయ కమిటీలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోనాల జాతర పోస్టర్ను తేదీల వారీగా ఆయా దేవాలయాల్లో నిర్వహించే బోనాల జాతర వివరాలను తెలిపే బోనాల జాతర క్యాలెండర్ని, వీడియో సాంగ్ను, బోనాల చరిత్ర, సంస్కృతి, పరిణామక్రమం, క్రతువులను తెలుపుతూ సాంస్కృత శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ బోనాలపై రాసిన బోనాల పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య, కమిషనర్ హనుమంతరావు, డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన దశాబ్ది బోనాల ఉత్సవాల తెలంగాణ ఉత్సవాల సందర్భంగా వివిధ దేవాలయాల కమిటీలను ఆహ్వానించి ఆ దేవాలయాల అరేంజ్మెంట్స్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను చెక్కుల రూపంలో పంపిణీ చేయడానికి మరి ఆ కమిటీ సభ్యులను ఆహ్వానించి దీనికి అధ్యక్షత వహించినటువంటి కమిషనర్ గారికి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మరియు హరికృష్ణ గారికి, అదేవిధంగా నా సహచర మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ రంగారెడ్డి సోదరులు ప్రభాకర్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి అన్ని ఆలయాల మరి కమిటీల సభ్యులకు, చైర్మన్లకు, అదేవిధంగా మా దేవాదాయ శాఖ స్టాఫ్ కి, ఇక్కడ వచ్చినటువంటి పూజారులకు, ఇతర ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనందరికీ కూడా తెలుసు, తెలంగాణలో బోనాల పండుగ అంటే అది ఒక జాతరలాగా ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని పోయిన ప్రభుత్వం కంటే కూడా ఇంకా ఆర్భాటంగా, అట్టహాసంగా, ఎటువంటి మరి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించి వాళ్ళు బోనాలు సమర్పించుకొని వాళ్ళు మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా మరి మా కార్యక్రమాలు తీసుకోవాలని చాలా అడ్వాన్స్ గా మేము మీటింగ్స్ పెట్టుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు అన్ని ఒక కొలికి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరి గత ప్రభుత్వం కంటే ఇంకా మనం ఉన్నతంగా చేశాము. మంచి పద్ధతిలో మన ప్రజలకు బోనాలు చేసుకునే అవకాశం కల్పించామనేటువంటి ఒక పేరు మనకు రావాలి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పి వారు కోరగానే 20 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు. అవి కూడా మరి టైంకి ఇస్తేనే వాటికి కొంత మరి ఇచ్చినందుకు ఫలితం ఉంటుంది. అందుకే మేము అడ్వాన్స్ గా ఇవ్వాలని కొంత ఈ 2-3 రోజులు ఆలస్యం అవ్వడానికి కూడా కారణం ముఖ్యమంత్రి ద్వారా ఇప్పిద్దామనేటువంటి ఆలోచనతోటి పోస్టర్స్ కూడా రిలీజ్ చేద్దామన్న ఆలోచనతోటి ఒక 2-3 డేస్ ఇంకా ఆలస్యమైంది. లేకపోతే ఇంకో 2-3 రోజుల ముందే పెట్టేవాళ్ళము. కానీ ముఖ్యమంత్రి గారి సమయం కలిసి రాకపోవడం వలన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఫైనల్ చేసి మీకు ఈ చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ రోజు మనం క్యాలెండర్లను ఏవైతే రిలీజ్ చేశామో కమిటీ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సాధ్యమైనంత వరకు కూడా ఈ క్యాలెండర్స్ పబ్లిక్ లోకి వెళ్లే విధంగా మీరందరూ కూడా తోడ్పాటు చేయాలని, అవసరమైతే వీటిని స్కాన్ చేసుకుని మీరు వాట్సాప్ గ్రూపులలో పెట్టేసుకుంటే మీకు బుక్స్ అయిపోవాలనేది ఏం లేదు. వాట్సాప్ లో మనకు వాళ్ళు చూసుకుంటే అది వైరల్ అయిపోయి ఆ విధంగా కూడా వాళ్ళు ఎక్కడ ఏ రోజు ఏం జరుగుతుంది ఆ రోజు అక్కడ అటెండ్ అవ్వడానికి